ఇవాళ హోలీ, నా పేరు ఆలీ అని. అందుకని ఫస్ట్ ఛాన్స్ నాకు ఇచ్చావమ్మా. సాయంత్రం కనిపించు, థియేటర్ వాళ్ళు తీసుకొని. తెలిసిపోయిందా? సరే. గలాటా ఇది జనరల్గా మెడ్రాస్లో ఎక్కువ వాడుతుంటారు ఈ వర్డ్, ఎన్నప్ప గలాటా అని. సో ఆ గలాట ఆంధ్ర దాకా, చెన్నై నుంచి బయలుదేరి ఆంధ్రాకి వచ్చి ఆగింది గలాట. సో ఈ గలాట మా డైరెక్టర్ కృష్ణ గారికి, మా నిర్మాత రాజేంద్ర ప్రసాద్ వర్మ గారికి, అలాగే మా హీరో శ్రీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఈ సినిమా అలీ చెప్పినట్టు మా ప్రొడ్యూసర్ వర్మ గారు మంచి సినిమా తీయాలన్న తాపత్రయం, దానికి తోడైంది కృష్ణ గారి రచన, దర్శకత్వం. ఆయన నా దగ్గరకు వచ్చి క్యారెక్టర్ చెప్పినప్పుడు బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు రాజకీయం ఎంత గలాటగా ఉందో మీ అందరికీ తెలుసు. సో ఆ రాజకీయ నాయకుడి పాత్ర నేను పోషిస్తూ మేరా భారత్ మహాన్ అంటూ భారతదేశాన్ని ఏం చేశాను అన్నది మీరు సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా మ్యూజిక్ చాలా బాగుంది. సునీల్ గారు బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థియేటర్ ట్రైలర్ బాగుంది. అదేవిధంగా హీరో మా శ్రీ, అదేవిధంగా హీరోయిన్ హరిప్రియ కూడా బాగా చక్కగా నటించారు. కృష్ణ గారి డైరెక్షన్ కూడా మామూలుగా ఈ ట్రైలర్ ద్వారా చాలా మంచి డైరెక్షన్ అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, బట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ చేయడంతో నేను రెండు ప్రాజెక్ట్ చేయలేను. సో చేయడంతో దాన్ని ఫైనలీ ఇటు ప్రొడ్యూసర్ దొరికారండి, సినిమా చేస్తున్నా అని చెప్పి అన్నాడు. సినిమా మొదలు పెట్టడానికి ముందు నాకు కృష్ణ గారు టోటల్ స్క్రిప్ట్ చెప్పారు. హరిప్రియ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, హరిప్రియ నాకు తెలుసు కాబట్టి హరిప్రియ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు టోటల్ స్క్రిప్ట్, అంటే నేను ఈ మధ్యకాలంలో చాలా స్క్రిప్ట్లు విన్నప్పుడు, అంటే బైండెడ్ స్క్రిప్ట్ అనుకోకుండా ఎవ్రీథింగ్ స్క్రిప్ట్, హాలీవుడ్ స్టైల్లో అన్ని ప్రాపర్టీస్, షూటింగ్ లొకేషన్, అంటే అన్నీ డిజైన్ చేసుకొని ఇన్ని రోజుల్లో షూటింగ్ చేస్తాను సార్, ఇది పాటలు ఇలా చేస్తాను మొత్తం డిజైన్ చేసుకుని వచ్చారు. ఇలా నువ్వు అనుకున్నట్టు చేస్తే ప్రొడ్యూసర్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఈ గలాటా సినిమా ఆడియో ఆల్రెడీ మనందరం చూసాం. అది మ్యూజికల్గా చాలా బాగున్నాయి, అలాగే పిక్చరైజేషన్లో కూడా చాలా క్వాలిటీ అనేది మనం చూసాం. దాన్ని అనుకున్నటువంటి కారణం ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయినటువంటి టెక్నీషియన్స్ పనిచేయడం. సో దామోదర్ ప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడే టెక్నీషియన్స్ గురించి. కృష్ణ గారి గురించి నాకు ఆయన సినిమా చేయాలనుకున్నప్పటికీ ఇండస్ట్రీలో తనకు అవకాశం ఉన్నటువంటి 10 మందిని కలిసి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం. ముఖ్యంగా సినిమాకి స్క్రిప్ట్ చాలా అవసరం అనేది అందరికీ తెలిసినటువంటి మంత్రం. అది బహుశా మంత్రాన్ని గట్టిగా పట్టించినట్టు కనపడింది చూస్తూ ఉంటే. చాలా ప్లాన్డ్గా సాంగ్స్ సైతం రొటీన్గా ఉండకుండా కొత్తగా ఉండే ప్రయత్నం, సౌండ్తో సైతం కొత్తగా ఉండడం కోసం ఎవ్రీథింగ్ న్యూ స్టైల్లో చేసుకుంటూ, ఇక మా పిల్లర్స్ ఉన్నారు కదా, ఇవాళ హోలీ ఆలీ ఒకటి ఒక పక్క నుంచి. కానీ తర్వాత ఒక 30 రోజులు షూటింగ్ అని 25 రోజులు కంప్లీట్ చేసి ప్రతిరోజు నాకు చూపించేవాళ్ళు. ఈరోజు శాటిలైట్ అమ్ముకోకుండా ఫుల్లీ రిస్క్ 3 crores రిస్క్ చేసి సినిమా తీసిన నిర్మాతకు